సో ఓకే, ఈరోజు లెట్స్ సీ వాట్ ఈస్ డేటా సైన్స్. వాట్ ఈస్ డేటా సైన్స్ అని చూసే ముందు ఎందుకు మనం డేటా సైన్స్ నేర్చుకోవాలి, వై? సో మనందరికీ తెలిసిందే, ఇట్స్ హైలీ ఇన్ డిమాండ్ అండ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా వేరియస్ ఫీల్డ్స్లో లైక్ హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్లో కానీ అండ్ వేరియస్ టెక్నాలజీ ఫీల్డ్స్లో. సో ఎందుకు ఎందుకు అంత డిమాండ్లో ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా సైన్స్ అంటే ఏంటంటే ఈజ్ నథింగ్ అబౌట్ ఫైండింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా టు మేక్ డెసిషన్స్. ఇన్సైట్స్ అంటే ఏంటి? ఇన్సైట్స్ ఇన్సైట్స్ అంటే జస్ట్ ఇట్స్ హిడెన్ మీనింగ్. ఓకే, అంటే ఏంటంటే ఫర్ సపోజ్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ ఏ. మన దగ్గర ఉన్న డేటా వచ్చేసి ప్రతి వీక్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది కదా. ఆ టెస్ట్లో 1 వీక్లో 60 మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ వీక్ 70 మార్క్స్. లెట్స్ టేక్ 52, 48 అండ్ 60 మార్క్స్. ఓకే, వీక్లీ టెస్ట్లో తనకి ఇంత మార్క్స్ వస్తున్నాయి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి యావరేజ్ వాల్యూ వచ్చేసి 48% అనుకుందాం. ఓకే, దీని నుంచి మనం ఇన్సైట్ ఎలా తీసుకోలే? ఇన్సైట్ ఏంటంటే వీ కెన్ సే దట్ ఆల్మోస్ట్ వీడికి అన్నీ ఒకే రకంగా వస్తున్నాయి మార్క్స్ అన్నీ. దట్ ఈస్ ఆర్ ఇన్సైట్. ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ టెస్ట్. ఓకే, ఇన్సైట్ ఎందుకు కనుక్కుంటామంటే మనం ఫైనల్లీ ఈ డేటా నుంచి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, డెసిషన్ తీసుకోవడానికి మనం ఒక ఇన్సైట్ కనుక్కుంటాం. డెసిషన్ ఏం తీసుకోవచ్చు? లెట్స్ సే వీ క్యాన్ చేంజ్ ది స్టడీ ప్లాన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టూడెంట్. సో హీ క్యాన్ స్టడీ వెల్. సారీ, we can change the స్టడీ ప్లాన్. ఓకే, ఇన్సెట్ అంటే అర్థమైంది కదా. సో మన దగ్గర ఉన్న ప్రీవియస్ డేటా నుంచి ఏం చేయొచ్చు, అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ తీసుకున్నాం కదా, ఈ స్టూడెంట్లో మనం ఏం చేసాం, ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్. ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఓకే, డేటా సైన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాను. డేటా సైన్స్ డెఫినేషన్: data science is about finding insights from data or previous data to make decisions. అండ్ ఎలా చేస్తాం డెసిషన్స్? ఎలా చేస్తాం? యూజింగ్, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అక్కడ మనకు కనపడుతుంది కాబట్టి డెసిషన్ తీసుకున్నాం. లెట్స్ సే వీ హ్యావ్ అ బిగ్ డేటా. దానిలో డెసిషన్ ఎట్లా తీసుకుంటాం? యూజింగ్ స్టాటిస్టిక్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్. Okay, data science is about finding insights from previous data to make decisions. Okay, let's see ఇక్కడ దాకా. డేటా సైన్స్ అంటే ఏంటి? ఫైండింగ్ ఇన్సైట్స్ ఎక్కడ నుంచి? ప్రీవియస్ డేటా నుంచి. మన దగ్గర ఉన్న ప్రీవియస్ డేటా నుంచి ఇన్సైట్స్ కనుక్కొని దాని నుంచి డెసిషన్స్ చేస్తాం. డెసిషన్స్ ఎట్లా చేస్తాం? యూజింగ్ సమ్ టెక్నిక్స్ లైక్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, విజువలైజేషన్ టెక్నిక్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్. అర్థమైందా ఇక్కడ దాకా? వాట్ ఈస్ డేటా సైన్స్? ఓకే, లెట్స్ టేక్ అ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. సపోజ్ వీ కెన్ సే నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్ ఏంటంటే, మీరు సపోజ్ ఒక సిరీస్ చూసారు, వన్ టైప్ ఆఫ్ సిరీస్ లైక్ థ్రిల్లర్ చూసారు. నెక్స్ట్
మీకు నా సజెషన్స్లో వచ్చే సిరీస్ కూడా ఆల్మోస్ట్ థ్రిల్లర్ సిరీసే వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా సైన్స్. సో మీరేంటంటే ఇట్ విల్ థింక్ లైక్ మీకు థ్రిల్లర్ అంటే ఇష్టమేమో అని చెప్పి నెక్స్ట్ థ్రిల్లరే సజెషన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ అంటే మనకి చాలా అలవాటైంది రీల్స్. ఓకే, మీరు ఒక రీల్, సపోజ్ నేను మోటివేషనల్ రీల్ ఎక్కువసేపు చూశాను, ఆర్ అట్లాంటి రీల్స్కి ఎక్కువ లైక్స్ కొట్టాను, ఇంకా నా ఫీడ్ అంతా మోటివేషన్ రీల్సే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ ఎక్కువ చూస్తున్నాను, లైక్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ రీల్సే ఎక్కువ ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా సైన్స్. ఓకే, లెట్స్ గో లిటిల్ డీప్ ఇన్ టు ఇట్. మనం డేటా సైన్స్ వినంగానే మనకి రెండు పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, విచ్ ఈస్ అనాలిసిస్ అండ్ అనలిటిక్స్. అనాలిసిస్ అండ్ అనలిటిక్స్ చాలాసార్లు వినుంటారు. ఈ రెండు వినడానికి సిమిలర్గా ఉంటాయి, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. అనాలిసిస్ అంటే పాస్ట్ డేటాని యూస్ చేసుకొని అనలైజ్ చేయడం. అండ్ అనలిటిక్స్ అంటే ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేయడం. అర్థమైందా? అనాలిసిస్ అంటే పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం, అండ్ అనలిటిక్స్ అంటే ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేయడం. అండ్ అనలిటిక్స్లో కూడా, అనాలిటిక్స్ అండ్ అనాలిసిస్ రెండిట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి: క్వాలిటేటివ్ అనలిటిక్స్ అండ్ క్వాంటిటేటివ్ అనలిటిక్స్. క్వాలిటేటివ్ ఏంటి, క్వాంటిటేటివ్ ఏంటి? సింపుల్, ఏం లేదు. క్వాలిటేటివ్ అంటే హ్యూమన్ ఇమోషన్స్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఒపీనియన్. ఓకే, దీంట్లో జస్ట్ హ్యూమన్ యొక్క ఎమోషన్స్ బట్టి ఆర్ టెక్స్ట్స్ బట్టి ఆర్ ఒపీనియన్ బట్టి మనం ప్రాబ్లమ్ని ఫైండ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఇట్స్ ఆల్ అబౌట్ నెంబర్స్, మ్యాథ్ ఉంటుంది, అండ్ వీ ఫైండ్ ది ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఫైండ్ ది సొల్యూషన్ ఆల్ బై ది నెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వాలిటేటివ్ అనలిటిక్సే కాదు, అనాలిసిస్ కూడా సేమ్. క్వాలిటేటివ్ అనాలిసిస్ కూడా సేమ్ అదే, బట్ విల్ అనలైజ్ ది పాస్ట్ డేటా బై యూజింగ్ హ్యూమన్ ఎమోషన్స్. అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో సేమ్, విల్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ డేటా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ టెక్నిక్స్. అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చూసాం, వై డేటా సైన్స్ అండ్ ఇన్సైట్స్ని కనుక్కోవడానికి పాస్ట్ డేటా నుంచి. ఇన్సైట్స్ ఈజ్ నథింగ్ బట్ హిడెన్ మీనింగ్ ఇన్ దట్ డేటా, హిడెన్ మీనింగ్ ఇన్ దట్ పర్టికులర్ డేటా. అండ్ విల్ మేక్ డెసిషన్స్ by some mathematical techniques like statistics, probability and visualization techniques and machine learning techniques. Okay, ఎగ్జాంపుల్ చూసాం, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్ అండ్ రీల్స్. ఓకే, అండ్ we also saw analysis and analytics. The difference between analysis and analytics: అనాలిసిస్ అంటే పాస్ట్ డేటాతో చూస్తాం, అండ్ అనలిటిక్స్ అంటే ఫ్యూచర్ డేటాని ప్రెడిక్ట్ చేస్తాం. అండ్ ఆల్సో we saw qualitative and quantitative. Now let's move on to what actually happens in data. We'll see what actually happens in a form of flowchart so we can understand clearly. Flowchart. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకి ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఫైండ్ చేయాలంటే మనకి ఫస్ట్ దాని నుంచి రా డేటా కావాలి, రైట్? రా డేటా
ఆ రా డేటాని తీసుకొని హియర్ కమ్స్ డేటా ఇంజనీర్. డేటా ఇంజనీర్ ఆ డేటాని కలెక్ట్ చేసి క్లీన్ చేసి స్టోర్ చేస్తాడు. ఓకే, వాట్ హీల్ డూ, హీల్ collect the data, clean the data and store the data. Next, data analyst. Data analyst. Data analyst will organize the data and make data in visualization form. Visualize the data. Okay. Next, data scientist. Data scientist. డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే he'll predict the future outcome or make a decision by using previous data. ఓకే, సింపుల్గా చెప్పాలంటే he builds predictive and intelligent solutions. Okay, let's see more clearly what is a data engineer. Data engineer data analyst and data scientist. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను, డేటా ఇంజనీర్. వాట్ డేటా ఇంజనీర్ డూ ఈస్ he'll collect the raw data, collect the raw data and clean the data, and store in databases. Store the data. ఓకే, రా డేటా అంటే ఏంటి? రా డేటా అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఆర్ మెస్సీ డేటా. మెస్సీ డేటా. ఓకే, మెస్సీ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటాని క్లీన్ చేసి, క్లీన్ అంటే ఏంటి, దాంట్లో మనకి అవసరమైన డేటా కాకుండా వేరే వేరే డేటా కలిస్తే దాన్ని క్లీన్ చేయడం, క్లీన్ చేసి స్టోర్ చేస్తాడు. ఎక్కడ స్టోర్ చేస్తాడు? డేటాబేసెస్. ఓకే, అండ్ డేటా అనలిస్ట్ అంటే హీల్ ఆర్గనైజ్ ది డేటా అండ్ ఓకే, విజువలైజ్ అంటే జస్ట్ టెక్స్ట్ ఫామ్లో ఉన్న డేటాని పిక్చర్ ఫామ్లోకి, విజువలైజేషన్ ఫామ్లోకి తీసుకురావడం. ఎగ్జాంపుల్ గ్రాఫ్స్, చార్ట్స్ అట్లాంటివి. ఓకే, ఈ పని డేటా అనలిస్ట్ చేస్తారు. డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే హీల్ బిల్డ్స్ ప్రిడిక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్. ఈ ఉన్న డేటాని, ఈ చార్ట్స్ అన్నీ చూసి అసలు ఆ కంపెనీలో ప్రాబ్లం ఏంటి, ఏం చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఆర్ సాల్వ్ అవుతుంది అనే పని డేటా సైంటిస్ట్ చూస్తాడు. ఓకే, లెట్స్ సీ వాట్ స్కిల్స్ డూ డేటా ఇంజనీర్ నీడ్. స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా ఇంజనీర్ should know programming, 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 should
programming like Python, SQL to handle the transform data, to handle and transform the data. Okay, and he should know databases, అవి ఎలా పనిచేస్తాయి, ఎలా స్టోర్ చేస్తాం, అండ్ ETLs which are pipelines, and cloud platforms, how to use the cloud platforms. What are the skills data analyst need? He should know how to use SQL, Excel, how to use visualization tools like Power BI and basic statistics, and storytelling. స్టోరీ టెల్లింగ్ ఎందుకంటే మీరు ఆ డేటాని చూసి ఆ డేటాని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎవరికి? మీ క్లయింట్స్కి కానీ ఆర్ మీ మేనేజర్కి. అండ్ వాట్ డూ డేటా సైంటిస్ట్ నీడ్? డేటా and what do data scientists need? Firstly, he needs some basic programming knowledge like Python, SQL, and he also need a lot of mathematics, statistics, probability, and basic calculus and linear algebra and machine learning techniques like regression, clustering, NLP, and classification, etc. Machine learning techniques వచ్చి ఉండాలి, so we can solve the problems. కమ్యూనికేషన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తను ఆ డేటాని చూసి ఆ డేటాలో ఉన్న ప్రాబ్లమ్ని అండ్ సొల్యూషన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో మనకి ఆ వచ్చిన వాళ్ళంతా నాన్ టెక్నికల్ వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, అండ్ క్రిటికల్ థింకింగ్. అర్థమైంది కదా? వాట్ ఈస్ డేటా ఇంజనీర్, వాట్ ఈస్ డేటా అనలిస్ట్, అండ్ వాట్ ఈస్ డేటా సైంటిస్ట్. ఓకే, వీళ్ళ రోల్స్ కూడా చూసాం. He collects the raw data, clean the data, store the data, and data analyst organize and visualize the data. Data scientist builds predictive and intelligent solutions. ఏం లేదు, డేటా యొక్క ప్రాబ్లమ్ని అండ్ సొల్యూషన్ని ఇస్తాడు. అండ్ స్కిల్స్ ఇవి వచ్చేసి skills needed for data engineering. These are the skills needed for data analyst, and these are the skills needed for data scientist. మనం ఈ ఛానల్లో మోస్ట్లీ ఈ స్కిల్స్ అన్ని కవర్ చేస్తాం. మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, మ్యాథ్స్, అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్. లెట్స్ సీ ది రోడ్ మ్యాప్ ఫర్ బికమింగ్ డేటా సైంటిస్ట్.
scientist. Oops. ఫస్ట్లీ మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి. బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి ఇన్ పైథాన్. అండ్ పైథాన్లో లైబ్రరీస్ లైక్ పాండాస్, numpy, matplot, scikit-learn. Okay, these are some libraries in Python used for data visualization. And we can also learn TensorFlow and PyTorch. These are the machine learning techniques. Deep learning techniques. Okay, and mainly a data scientist should know mathematics like statisticsలో you should learn descriptive, inferential, probability, and basic calculus like limits, differentiation, integrations, and linear algebra. And you should also learn machine learning techniques supervised లో linear regression, logistic regression, decision trees, random forest, and also learn about neural networks, how they work. And coming to unsupervised, these are some unsupervised algorithms. K-means clustering, principal components, this is also called PCA, anomaly detection. And I forgot to say SQL in programming. You should also learn SQL. SQL చాలా important, you should learn it. Topics are inner joins, inner, outer, left, right joints, aggregate functions, subqueries,
advanced SQL functions like advanced SQL functions like window function, analytics function. Okay, you can use tools like Jupyter, Google Colab, AutoML tools like AutoML tools, MLOps tools like MLflow or Kubeflow, and try to do projects. Take projects from Kaggle or any other websites. Finally, build your portfolio, build your interview skills. You can use lead code or start a scratch. Okay, I prefer lead code to practice and develop your interview skills. Okay, this is the roadmap I can give for data science. First of all, learn basic programmings, Python. Pythonలో పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్ అండ్ సైకిట్ కన్ఫర్మ్గా నేర్చుకోండి. ఇట్ విల్ హెల్ప్ ఫర్ డేటా విజువలైజేషన్. అండ్ టెన్సర్లో పైటార్చ్ కూడా నేర్చుకోండి. దీస్ ఆర్ సమ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్. These are libraries from for deep learning techniques. And statistics is very important for a data scientist. Statistics lo descriptive and inferential. Okay, probability is a part of inferential. And basic calculus and linear algebra. Machine learning lo learn supervised and unsupervised. These are the topics in supervised and these are the topics in unsupervised. SQL lo you should learn inner joints. These are the basics and you also learn more. ఇదేంటి అలా వచ్చింది. Okay, and tools you can use like Jupyter, Google Colab, and these are the other ML tools. And try to do more projects. You can take projects from Kaggle or any other websites. Interview skills, try to learn communication skills. And lead code లో ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. Try to solve problems in lead code. That's all I can say. Let's see what we saw in this video. We saw why data science, what is meaning of insight, and data science ante enti, the definitions of data science and real world examples. What is difference between analysis and analytics? What is qualitative and quantitative analytics? And we saw how data works in a flowchart. First we take raw data and data engineer collect the data, clean the data and store the data, and data analyst organize and visualize chestadu, and data scientist builds predictive and intelligent solution. ఓకే, ఇంకా ఈజీగా చెప్పాలంటే లెట్స్ సే డేటా సైంటిస్ట్ గురించి, లెట్స్ సే ఒక కంపెనీ XYZ అనే కంపెనీ
ఒక టూత్‌పేస్ట్ కంపెనీ అనుకుందాం. లెట్స్ సే ఇట్ ఈస్ ఏ చాక్లెట్ కంపెనీ. వాళ్ళ సేల్స్ 50% తగ్గిపోయినాయి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి. ఓకే. డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళ పాత డేటాని తీసుకొని సేల్స్ ఎందుకు తగ్గినాయి, ఏం చేస్తే పెంచచ్చు సేల్స్ నెక్స్ట్ ఇయర్‌కి అని ప్రెడిక్ట్ చేస్తాడు. అర్థమైందా? హీల్ జస్ట్ ప్రిడిక్ట్ వాట్స్ ద బెస్ట్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ బై యూజింగ్ past data. And we saw what data engineer, data analyst and data scientist do. We saw skills we should learn for data engineer, data analyst and data scientist. And we saw a small roadmap for data scientist. ఏంటి బ్రో ఇన్ని నేర్చుకోవాలంటే శాలరీ కూడా అట్నే వస్తుంది డేటా సైంటిస్ట్కి. అండ్ గుర్తుపెట్టుకోండి, సమ్ స్టార్టప్స్ యూస్ డేటా సైంటిస్ట్స్ టు డూ ఆల్ దేర్ వర్క్. అంటే కొన్ని స్టార్టప్స్ ఏం చేస్తాయంటే, అంటే స్టార్టప్ కదా, కొంచెం డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ ముగ్గురు చేసే పని ఒక డేటా సైంటిస్ట్ అని పేరు పెట్టేసి వాడి చేత మొత్తం చేపిస్తారు. అండ్ సమ్ బిగ్ కంపెనీస్ వాళ్ళు డేటా సైంటిస్ట్ ఏం చేయాలో అవి మాత్రమే చేపిస్తారు. సో అది డేటా సైంటిస్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసి మీరు ఏమవ్వాలి, డేటా ఇంజనీరా, ఇక్కడ చెప్పా కదా ఏమేమి స్కిల్స్ కావాలి, డేటా అనలిస్టా. మీరు ఇక్కడ చూస్తే డేటా అనలిస్ట్కి లెస్ ప్రోగ్రామింగ్ కావాలి కంపేరింగ్ టు డేటా ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్. ఓకే, డేటా అనలిస్ట్ పని ఏంటంటే జస్ట్ డేటాని ఆర్డర్లో పెట్టడం, స్టోర్ చేయడం అండ్ పవర్ బిఐ టూల్స్ యూస్ చేసి డేటాని విజువలైజ్ చేయడం. డేటా ఇంజనీర్కి గ్యారంటీగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి అండ్ డేటా సైంటిస్ట్కి కూడా. ఓకే, కమ్ టు శాలరీ కరెక్ట్గా ఎలా వస్తుంది అండ్ ఐ క్యాన్ ప్రిడిక్ట్. బట్ ఈ ముగ్గురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైంటిస్ట్కి ఎక్కువ శాలరీ వస్తుంది, డేటా ఇంజనీరింగ్కి నెక్స్ట్ హైయెస్ట్ అండ్ డేటా అనలిస్ట్కి థర్డ్. ఇది వర్క్ జస్ట్ మోటివేషన్ కోసం చెప్పాను. డేటా సైంటిస్ట్ విల్ గెట్ మోర్ శాలరీ దెన్ అదర్ టూ. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.